హాయ్ అండి. స్వామి అయితే మాలేశారు కదా, ఇంకా అయితే విరుముళ్ళు అయితే ఉన్నాయన్నమాట అండి. ఇంకా శబరిమల అయితే వెళ్తున్నారన్నమాట. ఇంకా దానికోసం అయితే మనకి ఇంకా అదే కొబ్బరికాయ అయితే ఎక్కువ కావాల్సి ఉంటుంది కదండి. బయట అయితే ఇప్పుడు కాస్ట్ ఎక్కువగానే ఉంది. ఒక్కొక్క కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయ అయినా కానీ 30 రూపాయలు 40 రూపాయలు అయితే ఉందండి. ఇంకా పెద్ద కొబ్బరికాయ అయితే కనుక ఇంకా ఒక 60 రూపాయలు 70 రూపాయల దాకా అయితే ఉంది. మరి అదే బయట కొన్నాము కొన్ని కొబ్బరికాయలు బాగుంటాయి, కొన్ని కొబ్బరికాయలు బాగోవు, కొన్ని లేతగా ఉంటాయి కదా. మనకైతే విరుముల్లోకి అయితే నెయ్యితో చేస్తారు కదా కొబ్బరికాయలు. అవి అయితే చాలా మంచిగా ఉండాలండి. లేదంటే కనుక లేత అయినా ఏమన్నా కానీ కొబ్బరికాయలు మొత్తం అందులో వేసిందంతా పాడైపోద్ది కదా. ఇంకా అందుకోసం మామయ్య ఇంటి దగ్గర అయితే కనుక దొడ్డి చాలా పెద్ద ఉంది కదా, చూపించాను చాలాసార్లు అయితే గార్డెన్ పెట్టాను కదండి. అందులో అయితే కనుక కొబ్బరి చెట్లు అయితే ఒక 15 దాకా అయితే ఉన్నాయండి. ఆల్రెడీ చాలా కొబ్బరికాయలు ఉన్నాయండి పడి, కాకపోతే ఇంకా చాలా మట్టుకైతే పడిపోయాయి అని చెప్పేసి ఇంకా మళ్ళీ వేస్తున్నమాట. ఇంకా ఆదివారం నాడు అయితే వెళ్ళామండి మామయ్య గారి ఇంటికి. ఎందుకంటే లక్ష్మీవారం అయితే స్వామి అయితే శబరిమల వెళ్తున్నారు. ఒక 2 రోజులు ముందు తెచ్చుకున్నాం అనుకోండి, అది శుభ్రంగా పీస్ అంతా తీసేసి క్లీన్గా చేసుకోవాలన్నమాట అండి. ఇది ఉన్నంగా చేసుకొని దానికి మళ్ళీ పసుపని రాయాలన్నమాట. తదంగం అయితే ఇంకా ఉంటుందని చెప్పేసి స్వామి అయితే ముందే తీసుకెళ్ళిపోయారు ఆదివారం. ఇంకా కొబ్బరి బండాలు అయితే మామయ్య గారు అయితే ఎన్ని ఏరుకోలేక వదిలేశారు. ఇంకా అందుకే స్వామి నేను కలిపి మొత్తం అన్నీ ఏరేస్తామన్నమాట అండి. ఏరేసి ఒక పక్కన పడిచేసి 2 సంచులు అయితే అవి ఇంచుమించు ఒక 60-70 కొబ్బరికాయలు అయితే అవేయండి. కానీ ఇప్పుడైతే దొడ్డి చాలా క్లీన్గా ఉంది చూసారు. కానీ దోమలు చాలా కుట్టేస్తున్నాయండి. డ్రెస్ మా అద్వికి బాగా కుట్టేసామాట. ఇంకా అద్వితల్లో అయితే ఫస్ట్లో భయపడేది ఇక్కడ అంతా తిరగడానికి, కాకపోతే ఇప్పుడైతే బాగానే తిరిగేస్తున్నారు ఫ్రీగా. ఎందుకంటే ఇప్పుడు బాగుంది దొడ్డు అంటేనే క్లీన్గా ఉంది. అటు ఇటు తెగ తిరిగేసింది. కొంచెం దోమలు అయితే కొడుతున్నాయండి. ఇక్కడైతే అట్టి చెట్లు మాట చాలా అట్టి చెట్లు అయితే ఉంటాయి కదా మామయ్య గారి ఇంట్లో. అట్టి చెట్లు కానీ పనసకాయ చెట్లు కానీ, నెక్స్ట్ వచ్చేసి పూల చెట్లు, కరివేపాకు చెట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. చూసే బుడ్డ అటు ఇటు తిరుగుతూనే ఉంది చిట్టమ్మ. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఇక్కడైతే మామయ్య గారు ముందే చెప్పారు. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు అయితే కొబ్బరి అట్టకాయ మొన్న అట్టకాయ అస్తలాలు తెచ్చారు మటన్ అట్టెత్తలాలు తెచ్చారు మొన్నే. ఇంకా పండలేదు అప్పటికి. మళ్ళీ ఇక్కడైతే ఒకటి సైడ్కి వంగిపోయిందంటే చెట్టు అయితే నరిగేసి అది కూడా తెచ్చామన్నారు. ఇటువైపు వస్తాను కానీ ఇంతకుముందు అయితే ఎక్కువగా అయితే కనుక తుప్పలు గట్టా ఉండడం వల్ల అయితే కనుక ఇటువైపు రాలేదండి. ఇంతకుముందు వీళ్ళు స్నానాలు చేయడానికి ఇది యూజ్ చేసుకుంటే వాళ్ళు అంది. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయండి. అదే పాతకాలంలో ఉన్నట్టుగానే బాత్రూమ్ ఉండి బాగా సబ్బెట్టుకుని వాటికి కూర్చొని స్నానం చేయడానికి అలా సిమెంట్ దుమ్ము అన్నీ ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం అండి ఇలా వచ్చి లోపల చూడటం అయితే కనుక. ఎందుకంటే ఇక్కడ వరకు మేము ఎప్పుడు రాలేదు. ఆ చివరి నుంచే తిరిగేసి వెళ్ళిపోతాం మాటండి. ఎందుకంటే ఇంకా ఇటువైపు వచ్చే పని లేదు మాటండి. పూలు కోసుకుని అన్నీ దీని బ్యాక్ సైడ్ ఉన్నాయి మటన్. ఇంకా కొంచెం ప్లేస్ అయితే ఉంది మామయ్య గారి ఇంటి సైడ్ అయితే కనుక. అన్ని ఇప్పుడే చూసాం మటన్. ఎందుకంటే అదంతా కొబ్బరి బండాలు అయితే పడ్డాయి మాట. అన్ని కొబ్బరి బండాలు అయితే ఏరు దిక్కున అయితే పడేసాం మటండి. ఈ సంచితో 2 సంచులు 3 సంచుల దాకా అవ్వేయమాట అండి. అయితే ఇంకా అన్నీ ఏరుకున్నాము. తర్వాత అయితే కొబ్బరి మనకి కరివేపాకు ఇప్పుడు రేట్ ఎక్కువ అమ్ముతున్నారు. 10 రూపాయలు కొంచెం కరివేపాకు అయితే ఇస్తున్నారు. మామయ్య గారి ఇంట్లో కూడా కరివేపాకు అయితే ఎక్కువ ఉందండి. చాలా చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే కవర్ ఎట్టిపోయాము. మళ్ళీ రెండో కవర్ కోసం చూసి 2 పోగేసించాము. ఇంకా మొత్తం అన్నీ ఏరేసామాట. పాపం మామయ్య గారు ఇబ్బంది పడకుండా అయితే కనుకండి. ఇంకా కరివేపాకు కనిపిస్తుంది కదా, అదే చాలా ఫ్రెష్గా ఉంది. ఆకులకు కూడా చిన్న మచ్చగా ఏం కానీ లేదు మాట అక్కడ కనిపించింది. అదైతే కోసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలా బాగుందండి ఫ్రెష్గా. ఇదైతే కనుక కరివేపాకు పొడి చేద్దామన్నట్టుగా నేనైతే తీసుకున్నాను. తీసుకొని ఇంక నేనైతే కనుక మొత్తం అంతా ఇంకా సర్దేసుకుంటున్నమాట. పెద్ద ఏం కోసుకోలేదండి ఈసారి అయితే కనుక. ఇంకేమి లేవు. మేము అసలు ముఖ్యంగా మేము దేనికి వచ్చాము, కొబ్బరికాయలకు అయితే వచ్చాం కాబట్టి కొబ్బరికాయ అయితే కోసుకున్నాము. మా స్వామికి ఫస్ట్ నుంచి ఇప్పుడు వచ్చి ఇలాంటి పనులు అస్సలు అలవాటు లేదండి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చే వాళ్ళని చూసి వెళ్ళిపోయే వాళ్ళు మామయ్య గారు ఎన్ని కోసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మామయ్య గారు అయితే తిన్నాయి కొయ్యమంటున్నారు అన్నమాట. అందుకే వెళ్ళారు మాట. లోపలికి వెళ్ళి కోసుకునే వెళ్ళారు. అలవాటు అస్సలు లేదు ఇలాంటి చేయడం స్వామికి అయితే కనుక. ఫస్ట్ టైం ఇలాంటి కోయడము, ఇంకా చెట్లు నరకడం అవన్నీ ఫస్ట్ టైం చేస్తున్నమాట. మామయ్య గారికి అయితే అన్ని అలవాటండి. నిజం చెప్పాలంటే కొబ్బరి బండాలు అవ్వడం మామయ్య గారు బాగా నిలుస్తారు ఫస్ట్ నుంచి కూడాని. కాకపోతే మా స్వామికి అస్సలు అలవాట్లేదు. ఫస్ట్ నుంచి ఒలిసినప్పుడల్లా మేము వస్తాం కాబట్టి ఒకసారి ట్రై చేస్తుంటాడు కానీ అసలు పోతుంటాడు. మామయ్య గారు వద్దు జారిపోతుంది, మళ్ళీ ఎక్కడ దెబ్బ తగులుతుంది అని చెప్పేసి మామయ్య గారు అసలు వద్దని చేస్తారన్నమాట అండి. మేము ఇక్కడికి వచ్చి కోస్తున్నామని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా వచ్చేసారన్నమాట. ఇంతకుముందు అయితే ఈ లోపలికి వచ్చి తిరణకు భయపడిపోయి మా అమ్మాయి మా అబ్బాయిని. కాకపోతే ఇప్పుడు ఫ్రీగా ప్రశాంతంగా తిరిగేస్తున్నారు. చూసారు కదా, చక్కగా తిరుగుతున్నారు అటు ఇటు. ఇంకా మా చెట్టు అయితే ఇంకా కాయ అదే మనకి అరటికాయలు కోసాక చెట్టు మొత్తం నరికేమన్నమాట అండి. సైడ్కి ఉంగిపోయింది కదా. ఇంకా మొత్తం అంతా కోసి ఇంక అరటికాయలు అయితే పట్టుకెళ్ళిపోయాము. మాకైతే 2 అత్తలాలు అయితే ఇచ్చారండి. కాకపోతే మొత్తం అదే 3-4 అయితే అత్తలు ఉన్నాయి పట్టుకెళ్ళమన్నారు. కానీ ఎందుకులే ఆల్రెడీ మొన్న 3 అత్తలు తీసుకొచ్చారండి. ఇంక ఇవన్నీ ఏం చేసుకుంటాము, తెల్లగా కదా, సరిపోతేలే అన్నా. ఉడ చూసారా, ఉడత ఎలా పాకుతుందో మా అబ్బాయి చూపిస్తున్నారు ఉడతమ్మ అని చెప్పేసి. ఈ పిల్లలకి ఇలాంటి బయట తిరగలేకపోవడం వల్ల ఆ ఉడతలు చూసి కూడా పాములు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు. ఇంత ముందు అయితే మనకి పల్లెటూరులో అస్తమాటి అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరు తిరగట్లేదు కదండి. అలాగా ఇంట్లో ఉండిపోతున్నారు. ఒకేసారి ఇలాంటి చిన్న చిన్న వాటిని చూసి కూడా భయపడుతూ ఉంటారు. కానీ మా అబ్బాయి అయితే ఏం భయపడలేదు. మా హద్వితల్లే భయపడితే కనుకండి.
ఇక్కడైతే 2, 3 కొబ్బరికాయలు అయితే మిగిలిపోయి చూసారు. మా అద్వితలు అయితే పట్టుకుపోతుంది, ఓపిక లేకపోతే ఎలా మోసుకెళ్ళిపోతుంది చూసారా. వీళ్ళకి ఈటుకు ఉంది కదా, 2 పిల్లకలు అయితే వేసుకుంది, మళ్ళీ 2 అయితే ఎదురైతే చిన్న క్లిప్లు అయితే ఎట్టుకుంది అనమాట. వీళ్ళకి ఈటుకు ఉంది. చెక్కలు నానైతే కవర్ ఎట్టుకుపోతే కవర్ ఎట్టుకైతే ఈవిడ గారు అయితే వెళ్ళిపోతుంది అనమాట అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ రోజు అయితే చూసి అసలు చిన్న సౌండ్ కూడా రావట్లేదు చూసారా. చిన్న బైక్ సౌండ్ గట్రా ఏమి రావట్లేదంటే ఈరోజు అయితే నేను వాసారు మార్నింగ్ 5కి అయితే ఇస్తున్నాను అనమాట అండి. ఈరోజు పని ఉందని చెప్పేసి ఇంకా స్వామికి ఇరుముళ్ళు అని చెప్పేసి తొందరగా లేసామాట అండి. ఇంకా లేచి ఇంకా పనులన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు అయితే 5 అవుతుంది. ఈ టైంకి అయితే నేను వాయిస్ టికెట్ ఇచ్చుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే మొత్తం అన్ని మామిగారి దగ్గరికి అయితే పట్టుకెళ్ళమాట అండి. పట్టుకెళ్ళి పెట్టేసాము. ఇంకా చూసారా పేర్చేసాము కరివేపాకు, తర్వాత వచ్చేసి ఇదేంటారు అదే అరటికాయలు, తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే కనుక కొబ్బరి బండలు అన్నీ పేర్చేసాము. మామయ్య గారు ఏమన్నారంటే కనుక ఇక్కడైతే కనుక అదే ఏమంటారు సపోటా పళ్ళు ఉన్నాయని చూసుకొని అన్నారు, కానీ సపోటా పళ్ళు లేతగా ఉన్నాయండి. అవి పట్టుకొచ్చి తీపిగా ఉండవు, టేస్ట్ ఉండవని చెప్పేసి నేను చూశాను, కానీ చాలా మట్టికి ఎత్తి కానీ ఎక్కడ కనిపించలేదు, చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంతకుముందు 4-5 కాయలు పట్టుకెళ్తే ఉంటే పట్టుకెళ్ళాము, అయితే తీపిగానే ఉన్నాయండి. తర్వాత వచ్చేసి ఇంక మామయ్య గారి దగ్గర అయితే మా స్వామి తీసుకున్న రోలుస్తానని చెప్పేసి మామయ్య గారు అయితే కనుక అది పదులు లేదంటున్నారండి. పదును లేదంటున్నారు అనమాట. అంటే పదును ఇప్పటి నుంచో సరిగా వరలట్లేదంటే దానివల్ల పదును తగ్గిపోయింది అన్నారు. పదును చేయించాలంట, దానివల్ల సరిగా వరలేకపోతున్నారు అనమాట. ఇంకా స్వామి అయితే ట్రై చేశారు, కానీ అసలు మా అలవాటు ఉన్న మా మామయ్య గారికి వరలేకపోతుంటే అలవాట్లేని మా స్వామి మామూలుగా వలగలుగుతాడు. మామూలుగా పదున్నప్పుడు ఏ రోజు స్వామి అయితే వరలేకపోయింది. కొబ్బరి బండాలు అయితే వెళ్ళినప్పుడల్లా వరుస్తూ తెచ్చుకుంటూ ఉంటాం. మాకు ఇలాగ టెంపుల్కి వెళ్ళడానికి లేదంటే లక్షవారం కొబ్బరికాయ కొడతాం కదా, అప్పుడు అదే అవసరమని తెచ్చేసుకుంటూ ఉంటాం. మామయ్య గారి దగ్గర కొబ్బరికాయలు అయితే అంటే మన ఇంట్లో కొబ్బరికాయలు కాబట్టి బాగుంటాయండి, అన్నీ మంచి చూసేస్తారు అన్నమాట అండి. ముదిరిపోని పైకి వచ్చేసి మన కొట్టనా కూడా బాగుంటుంది వీలుగా. లేత కొబ్బరికాయ అంటే సరిగా పగలదు కదా, మనకు ముదిరిపోయిన కొబ్బరికాయ అంటే కరెక్ట్గా పగులుతుంది మాట అండి. ఇంకా అందుకని ఇంకా మామయ్య గారి ప్రతి వారం అదే వెళ్ళినప్పుడు అలా అవసరం ఉన్నప్పుడు అలా తెచ్చుకుంటూ ఉంటాం మాట అండి. కొబ్బరికాయలు ఒక 4-5 అలా తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ రోజు అయితే కొంచెం 11 కొబ్బరికాయలు అవసరం అని చెప్పేసి ఇంకా తెచ్చుకున్నాం. మామయ్య గారు ఎలాగలా ఒలిసేసారు, ఇంకా అప్పటికే 1 గంట అయితే అవుతుంది. ఈరోజు కొన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నామండి. మామయ్య గారి నుంచి కొబ్బరికాయలు తెచ్చేసుకోవడము, తర్వాత డీమార్ట్కి వెళ్ళాలి, తర్వాత వచ్చేసి ఇంకా బిక్స్ అయితే కనుక అయ్యప్ప గుళ్ళో తిందాం అనుకున్నాం. స్వామి ఎప్పుడు వెళ్ళి బిక్స్ చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి తిందామని ప్లాన్ వేసుకున్నాము. కాకపోతే అన్ని తికమక్కలు అయిపోయినాయి మాటండి. ఇంకా అక్కడికి వెళ్ళి ఒలిసి అదే అది పదులు లేక లేట్ అయిపోయింది. పైగా మేము బయలుదేరి 1 గంట పావు అయితే అవుతుంది. మళ్ళీ మేము డీమార్ట్కి వెళ్ళి గట్టే వచ్చామనుకోండి, హైవే మీద ఉంది డీమార్ట్ వచ్చే దారిలోనే, అటువైపు వెళ్ళాం. మేము ఇలాగైతే కనుక వేరే రూట్ నుంచి వచ్చేస్తాం కదా, మళ్ళీ ఇప్పుడు అయితే కనుక ఇవన్నీ ఇంకా అదే మళ్ళీ లేట్ అయిపోతుంది బిక్స్కి అని చెప్పేసి ఇంక మేము ఫస్ట్ అయితే కనుక ఇక్కడికి అయితే వస్తామండి. గోదావరి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వస్తాం. ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తున్నాం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు ఈ గోదావరి గట్ట తిరుగుతాం, కానీ అటువైపే తిరుగుతాం, ఇటువైపు ఎప్పుడు రాలేదు. మమ్మల్ని అయితే ఇంకా స్వామి బిక్స్కి అయితే వెళ్ళిపోమన్నారు. ఇక్కడైతే కనుక స్వామి అయితే స్నానం చేసి కదా బిక్స్ చేస్తారు. ఇంకా అందుకోసం దారిలో వచ్చే దగ్గర అయితే కనుక దిక్కునైతే మాకు బిక్స్కి అయితే ఆపారు, కానీ ఇంకా స్నానం చేయకుండా తినకూడదు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. స్వామి చేస్తుంటారు, మీరైతే వెళ్ళండి అన్నారు. కాకపోతే స్వామికి మా స్వామి మాల భవాని మాల పిల్లకైతే ఫ్రీగానండి. మామూలుగా మనకైతే కనుక మాల్లో లేని వాళ్ళకైతే కనుక డబ్బులు కట్టాలి. కాకపోతే ఇంకా మా పాపకి బాబుకి అయితే ఏమీ తీసుకోలేదు, కానీ నాకైతే 70 రూపాయలు తీసుకున్నారండి. 70 రూపాయలు తీసుకుని మా ముగ్గురికి అయితే 3 ప్లేట్లు అయితే ఇచ్చి భోజనం పెట్టారు. చాలా బాగుందండి నిజం చెప్పాలంటే. అందులో ఉల్లిపాయ వేయలేదంటే బయట ఎందుకు తినలేదంటే బిక్స్ ఆపినప్పుడు స్నానం కోసం కాకపోయినా కానీ, కాకపోతే అక్కడైతే ఉల్లిపాయలు గట్టి వేస్తారు కదండి. ఇక అయితే అమ్మవారు భోజనాలే కానీ కాకపోతే ఉల్లిపాయ వేస్తారు కదని చెప్పి ఒక దాంతో తినలేదు. ఇన్నాళ్ళు చేసింది ఇంకొక 2-3 రోజులు దీక్ష అయితే అయిపోద్దండి. ఈ టైంలో మళ్ళీ అందులో ఉల్లిపాయలు కలిసి ఏమైనా మళ్ళీ దీక్ష మొత్తం పాడైపోద్ది. అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఖచ్చితంగా ఈ స్వాములకే పెడుతున్నారు కాబట్టి భవానికి స్వాములకే, తర్వాత అయితే ఇంకా శివమాలు వేసుకున్న వాళ్ళకి పెడుతున్నారండి. ఇక్కడైతే వీళ్ళకి ఉల్లిపాయ లేకుండానే పెడుతున్నాను. నేను సరిగా నల్లైపోతున్నాను చూసారా, కాళ్ళు చాలా పగిలిపోయి పెయిన్ వస్తున్నాయి బట్ట బాగా తినడం వల్ల. ఇంకా అందుకోసం అసలు సరిగ్గా నల్లలేకపోతున్నా, చెప్పులు సరిగ్గా కూడా తొడుకోలేకపోతున్నా అన్నమాట అండి. ఇంకా అద్వితల్లి మేమైతే కనుక ఇంకా లోపలికి వచ్చేసి లోపలైతే కాలు కడుక్కొని ఇంకా ఎంట్రన్స్కి వెళ్ళిపోమాట. నేనైతే ఇంకా ఏమి తీసుకెళ్ళలేదు. ఇక్కడైతే బండి పార్క్ చేసాము. చాలా మంది అయితే ఉన్నవారండి. రోజుకి 3,000 మందికి 4,000 మందికి అయితే ఇక్కడైతే బిక్స్ అయితే పెడుతున్నారన్నమాట. ఇంకెప్పుడు ఈ అయ్యప్ప దీక్ష 41 రోజు పెడతారంటండి అందరికీ. ఇకైతే కనుక లేడీస్కి అయితే మనకి వెళ్ళిన వాళ్ళకి అయితే కనుక ఇక్కడైతే కనుక ఫ్రీ కాదు కాబట్టి నేనైతే టికెట్ తీసుకున్నాను అనమాట అండి. ఇక్కడైతే కనుక ఇంకా స్వామి వచ్చి రాగానైతే ఇంకా బొట్టు పెట్టేసుకొని లోపలికి వచ్చారు. ఇంకా తర్వాత వచ్చి మేము లోపలికి అయితే భోజనానికి వెళ్ళాము టికెట్ తీసుకొని. ఫుడ్ అంతా బాగుంది, పప్పుని తర్వాత వచ్చేసి అందులో ఆకుకూర వేసారు, చాలా టేస్ట్గా అయితే ఉందండి. టమాటా రసం చాలా బాగుంది. వంకాయ ఆ రోజు అయితే అట్టకాయ కూర అయితే వేసారు, అది కూడా చాలా బాగుందండి. తర్వాత అయితే ఫ్రై అయితే వేసారు అన్నమాట అండి. ఇంకా పెరుగు అన్నీ వేస్తారు, కానీ అన్ని తినలేకపోయిన బాగా తిరిగి ఉండడం వల్ల నాకు అన్ని తినలేకపోయిన మైడ్ అయితే కొంచెం తినేసి ఇంకా లేచిపోయిన మాట అండి. చాలా మంది ఉన్నారు, అప్పటికే చాలా టైం అయితే 2:30 అయితే అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్.